జీవన్ రేఖలో మగవారిలో సంతానలేమి సమస్యల గురించి డాక్టర్ రమణరాజుతో మనం మాట్లాడుతున్నాం. డాక్టర్ గారు, ఈ స్ట్రెస్ వల్ల కూడా సంతానలేమి ప్రాబ్లమ్స్ వస్తాయా? ఈ తప్పకుండా వస్తుందండి. ఎక్కువ ఆందోళన చెందటం వల్ల వీటి వల్ల ఏమవుతుంది అంటే ఈ మనసుకు శరీరానికి చాలా దగ్గర సంబంధం ఉందండి. దీనివల్ల ఎక్కువ ఆలోచించడం వల్ల కొన్ని రకాల హార్మోన్స్లో సమస్య వస్తుంది. ఇప్పుడు ప్రతి ఒక్కటి ఇప్పుడు ఉదాహరణకు కార్టిజాల్ కానీ కొన్ని రకాల టెస్టోస్టెరాన్ అంటే హార్మోన్స్ వీటిల్లో కూడా మార్పు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. దీనివల్ల అంతిమంగా వీర్యం యొక్క ఉత్పత్తిలో ప్రాబ్లం పడుతుంది. కార్టిజాల్ అనేటువంటి హార్మోన్ పెరగటం వల్ల ఈ వీర్యంలో మార్పు వస్తుంది. తప్పకుండా ఎక్కువ ఎవరైతే స్ట్రెస్ ఉంటుందో వాళ్ళకు తప్పకుండా ఈ ప్రాబ్లం వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. ఇంకోటి, మొదట్లో మీరు పొల్యూషన్ గురించి కూడా చెప్పారు. పొల్యూషన్ అంటే బయటికి వెళ్తే కామన్, ఇంకా పొల్యూషన్ అనేది పొల్యూషన్ బారి నుండి తప్పించుకోవడం కూడా చాలా కష్టం. ఎలా మరి సొల్యూషన్ ఏంటి? అదే ఆయుర్వేదిక్లో అంటే గొప్పతనం. అందువల్ల మిగతా సిస్టమ్స్కు మాకు ఏంది అంటే ఈ పొల్యూషన్ వల్ల ఎవరు తప్పించుకోలేరు. మినిమం ఆ పొల్యూషన్ వల్ల వచ్చేటువంటి టాక్సిన్స్ అనేవి మన బాడీలోంచి బయటికి పంపించడానికి పంచకర్మలు అనేవి ఉండటం జరుగుతుంది. అదేవిధంగా కొన్ని రసాయన ఔషధాలు ఉంటాయి. రసాయన ఔషధాలు అంటే మన బాడీలో ఉండేటటువంటి ఫ్రీ రాడికల్స్ లేదా టాక్సిన్స్ను న్యూట్రల్ చేసేటటువంటి మెడిసిన్స్. పంచకర్మ మరియు ఈ రసాయన ప్రక్రియలు, ఉదాహరణకు చ్యవనప్రాశ, అశ్వగంధ రసాయన, ఇవన్నీ కూడా మనకు ఈ ఫ్రీ రాడికల్స్ న్యూట్రల్ చేసేటి. ఇవి వాడుతూ ఈ సపోర్ట్ తీసుకుంటూ మనం ఏ డిసీజ్కైనా ఈ సపోర్ట్ తీసుకుంటూ మెడిసిన్స్ వాడటం వల్ల మనకు ఈ పొల్యూషన్ యొక్క బారి నుంచి కొంతవరకైనా తప్పుకునేటువంటి ఆస్కారం ఉంటుంది. కాల్ రిసీవ్ చేసుకుందామండి. శర్మ అమలాపురం నుండి. శర్మ గారు మాట్లాడండి. డాక్టర్ రమణరాజు ఉన్నారు. శర్మ గారు చెప్పండి. శర్మ గారు, ఏం లేదు, నాకు 10 ఏళ్ళేనండి. ఓకే. అయితే నాకు పిల్లలు లేరు. అయితే జీవిగా దాస్తలో ఆంధ్రమిల్ హాస్పిటల్లో చూపించుకున్నాను. ఓకే. అయితే ఆపరింగ్ చేయించుకున్నాను అనమాట. ఆపరింగ్ చేయించుకుంటే పిల్లలు పుడతారని చెప్పి అన్నారు. కానీ ఇంకా 0 ఉంది. ఓకే. దీనికి ఏమైనా ఆయుర్వేద మందులు ఉన్నాయా? ఓకే అండి. ఇప్పుడు మీరు ఆపరేషన్ అంటే అది ఏంది అంటే మీకు దాదాపుగా ఏదైతే వీర్యం బీజాలలో ఉత్పత్తి అయ్యి అది ఒక పైపు ద్వారా బయటికి రావడం జరుగుతుంది. ఆ పైపు మూసుకుపోవటం వల్ల దానికి సర్జరీ చేసి మీకు ఓపెన్ చేసి ఉండొచ్చు. ఈ పైపు మూసుకుపోయి వచ్చిన ప్రాబ్లం అయితే ఆయుర్వేదిక్ ద్వారా తగ్గుతుందండి. అంతేకాని మీకు అసలు బీజాలలోనే ఆ వీర్యం అనేది లేకపోతే అది మనం ఏం హెల్ప్ చేయలేము. మీరు ఒకసారి టెస్టిక్యులర్ బయాప్సీ అని ఒక టెస్ట్ ఉంటుంది. అది ఒకసారి చేపించింటే ఓకే, దాంట్లో కనుక మనకు ఈ వీర్యం అనేది ఉంటుంది అంటే మీరు ఆయుర్వేదిక్ ద్వారా ప్రయత్నం చేయొచ్చు. అక్కడ కనుక లేదు అంటే మనమే కాదండి, ఎవరు కూడా ఏం చేయలేరు. ఒకసారి కాల్ రిసీవ్ చేసుకుందామండి. అరుణ్ నల్గొండ నుండి మీతో మాట్లాడే సిద్ధంగా ఉన్నారు. అరుణ్ గారు మాట్లాడండి. అరుణ్ గారు, నా వాయిస్ వినిపిస్తోందా? కాల్ ఏదో ప్రాబ్లం ఉందండి. ఇంకోటి, సంతానలేమి గురించి రకరకాల మెడిసిన్స్ కూడా మార్కెట్లో దొరుకుతున్నాయి. అవి వాడొచ్చు అంటారా? ఓకే అండి. ఈ ఫస్ట్ ఏంటంటే బేసిక్ ఏంటి అంటే పురుషులలో మొత్తం సంతానలేమి అనేది దానికి మనకు వీర్యంలో లోపం. ఫస్ట్ అన్నిటికీ ఒక ట్రీట్మెంట్ ఉండదు. ఆయుర్వేదంలో దీని గురించి విపులంగా వివరించడం జరిగింది. ఇది వీర్య పరీక్ష అనేది బయట సరే ఎవరికి వాళ్ళే కూడా నిర్ధారించుకోవటం ఆయుర్వేదంలో చెప్పడం జరిగింది. ఎవరికైతే వీర్యం అనేది పలసగా రావటం, అట్టని నురుగుండటం, డ్రైనెస్ ఉండటం, ఇవన్నీ ఉంటే కనుక ఈ 3 అవి ఏంటంటే వాత దోషం వల్ల వచ్చినటువంటి వీర్యంగా పరిగణించడం జరుగుతుంది. అదే పిత్తదోషం వల్ల అయితే ఎవరికైతే పసుపు పచ్చగా రావటం, వేడిగా రావటం, స్మెల్ ఎక్కువ ఉండటం, ఇది పిత్తదోషం వల్ల వచ్చిన దానిగా పరిగణించబడుతుంది. కఫదోషం వల్ల అయితే ఎక్కువ చిక్కగా రావటం, బయటికి చల్లదనంగా ఉండటం జరుగుతుంది. అదే ఇంకా కొంతమందికి రక్తంతో కలిసి రావటం, చీముతో కలిసి రావటం, ఇవన్నీ జరుగుతుంది. ఇవన్నీ ఒక్కొక్క దానికి ఒక్కొక్క ట్రీట్మెంట్ ఉంటుంది. వాత దోషం వల్ల వేరు, పిత్తదోషం వల్ల వేరు, కఫదోషం వల్ల. అందువల్ల పేషెంట్ దీని గురించి ఎక్కువ మేము స్పెసిఫై చేసి అడగటం జరుగుతుంది. దీనికి సరైన ట్రీట్మెంట్ ఇస్తేనే రిజల్ట్ ఉంటుంది. అన్నిటికీ ఒక ట్రీట్మెంట్ అంటే కష్టం. కాల్ రిసీవ్ చేసుకుందాం. రామకృష్ణ ఈస్ట్ గోదావరి నుండి. రామకృష్ణ గారు మాట్లాడండి. నమస్తే డాక్టర్ గారు. చెప్పండి రామకృష్ణ గారు. 3 years అయిందండి మ్యారేజ్ అయ్యి. ఓకే. చాలా డాక్టర్ని కన్సల్ట్ చేశానండి, ఇంగ్లీష్ డాక్టర్ని. ప్రాబ్లం నాలో ఉందండి. ఓకే అండి. మరి కణాలు ఉన్నాయా లేవా అండి? అంటే నాకు కీలవాతంతో బాధపడ్డాను కొన్ని రోజులు. ఓకే. ఇంగ్లీష్ మెడిసిన్ బాగా హెవీగా వాడానండి. ఓకే. దాని గురించి మొత్తం బయటకు వచ్చే కౌంటింగ్ మొత్తం మూసిపోయింది అన్నారు. ఓకే అండి. క్యాన్సర్స్ అయితే లేవని చెప్పారు.
ఓకే అండి, మీరు ఏదైతే మీరు వెరికోసిల్ అనేది ఉండటం జరుగుతుంది, మీరు చెప్పేటటువంటి సిమ్టమ్స్ ఆధారంగా మీ కీళ్ళవాతం వల్ల వచ్చేటువంటి మెడిసిన్స్ వల్ల ఉండొచ్చు ఉండకపోవచ్చు. మీరు ఒకసారి డైరెక్ట్ మీరు కన్సల్ట్ కాండి. మీకు అది అప్పుడు పైపు లావు కావడం కూడా గ్రేడ్స్ ఉంటాయి, ఫస్ట్ గ్రేడ్, సెకండ్ గ్రేడ్, థర్డ్ గ్రేడ్. అది ఏ గ్రేడ్లో ఉంది, ఎంతవరకు మనం హెల్ప్ చేయొచ్చు, అవన్నీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మనకు ఆయుర్వేదిక్ ద్వారా ముఖ్యంగా ఈ పురుషుల్లో వీర్య సంబంధమైనటువంటి ప్రాబ్లమ్స్ తగ్గించడానికి మంచి మెడిసిన్స్ ఉన్నాయి. ఒకసారి డైరెక్ట్ కన్సల్ట్ కాండి. కాల్ రిసీవ్ చేసుకుందాం. శ్రీనివాస్ అనంతపురం నుండి. శ్రీనివాస్ గారు మాట్లాడండి. శ్రీనివాస్ గారు, డాక్టర్ రమణరాజు ఉన్నారు. టీవీ వాల్యూమ్ తగ్గించేసి మాట్లాడండి. చెప్పండి శ్రీనివాస్ గారు. హలో హలో, నా పేరు శ్రీనివాస్ అండి. చెప్పండి శ్రీనివాస్ గారు. హలో సార్, నా పేరు శ్రీనివాస్ అండి. ఓకే చెప్పండి శ్రీనివాస్ గారు. సార్, ఇక్కడ నేను వృత్తి నుంచి మాట్లాడుతున్నానండి. ఓకే కాస్త ఇప్పుడు మాకు మ్యారేజ్ పెళ్ళి ఇప్పుడు 5 సంవత్సరాలు అవుతుంది. ఇంకా పిల్లలు లేరండి ఇంకా. ఓకే ఓకే అండి, మీరు ఫస్ట్ ఏంటంటే దానికి మినిమం వీర్య పరీక్షన చేయించండి. ఆ వీర్య పరీక్ష చేయించిన తర్వాత ఒకసారి ఆ రిపోర్ట్ని చూసి మనం ట్రీట్మెంట్ ఇవ్వటం జరుగుతుంది. మనకు ఆ పరీక్ష లేకుండా మనం ఏం చెప్పడం కుదరదు. అంటే కొన్ని రకాల మెడిసిన్స్ ఎక్కువగా వాడడం వల్ల కూడా ఈ ప్రాబ్లం వస్తుందా? ముఖ్యంగా అండి తప్పకుండా కొన్ని రకాల మెడిసిన్స్ వాడటం వల్ల తప్పకుండా వస్తుంది. ఎవరైతే కడుపులో మంటకు సిమెటిడిన్ అని, ర్యాంటాక్ అని ఇవన్నీ ఎక్కువ వాడటం వల్ల, ఒమేప్రజోల్ కానీ ప్యాంటాప్రజోల్ ఎక్కువ వాడటం వల్ల తప్పకుండా ఈ సమస్య వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఎవరైతే క్యాన్సర్కు సంబంధించినటువంటి మెడిసిన్స్ వల్ల, కొంతమందికి ఐబిఎస్ అని ఉంటారు, అంటే తిన్న వెంటనే మోషన్స్కి వెళ్ళటం, వీటికి వాడేటటువంటి కొన్ని రకాల మెడిసిన్స్ వల్ల, అట్టనే ఎపిలెప్సీ ఎవరికైతే ఫిట్స్ ఉండి దానికి వాడేటువంటి మెడిసిన్స్ వల్ల, వీటన్నింటి వల్ల ఏమవుతుందంటే ఇంతకుముందే చెప్పడం జరిగింది, కీళ్ళవాతానికి వాడేటువంటి మెడిసిన్స్ వల్ల కూడా ఈ ప్రాబ్లమ్స్ వస్తుంది. ముఖ్యంగా కొన్ని రకాల ఆయుర్వేదిక ఔషధాల వల్ల కూడా కొన్నిటి వల్ల వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా కాల్ రిసీవ్ చేసుకుందామండి. కాలర్ వెయిటింగ్ లో ఉన్నారు. శ్రీనివాస్ హైదరాబాద్ నుండి. శ్రీనివాస్ గారు మాట్లాడండి. హలో, గుడ్ ఈవినింగ్ డాక్టర్ గారు. చెప్పండి శ్రీనివాస్ గారు. నేను శ్రీనివాస్ హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. ఓకే అండి చెప్పండి. నేను సాఫ్ట్వేర్ లో జాబ్ చేస్తున్నానండి. ఓకే అండి. నాకు మ్యారేజ్ అయ్యి 2 years అయిందండి. ఓకే. ఇంకా పిల్లలు లేరు. మొన్న టెస్ట్ చేయించాము. ఓకే. అన్ని బానే ఉన్నాయి అన్నారు. మరి లోపం దేనిలో ఉందంట? ఓకే అండి, అన్ని బాగున్నాయి. అంటే మీ మిసెస్ కు చేయించినారా అండి? అందరికి ఇద్దరం చేయించుకున్నామండి. ఓకే, అన్ని బాగున్నాయి. ఒకసారి మీరు ఎక్కడండి ఉండేది? నేను దిల్సుఖ్నగర్లో ఉంటున్నాను. ఓకే, దిల్సుఖ్ నగర్ మా బ్రాంచ్ ఉందండి కొత్తపేటలో. అక్కడికి వెళ్ళి మీ రిపోర్ట్ చూపించండి. అన్నీ అంటే కొంచెం లిక్విఫికేషన్ టైంలో కానీ, లేకపోతే మొటిలిటీ కానీ అలా కొంతవరకు మార్పు, పస్ సెల్స్ ఎక్కువ ఉన్నా కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఒకసారి అక్కడికి వెళ్ళి మీరు కన్సల్ట్ కాండి, ఆ రిపోర్ట్ చూపించండి, మీకు పరిష్కారం అనేది లభిస్తుంది. నెక్స్ట్ కాలర్ గోపాలకృష్ణ. గోపాలకృష్ణ గారు మాట్లాడండి. గోపాలకృష్ణ గారు మాట్లాడండి. రమణరాజు ఉన్నారు. హలో చెప్పండి గోపాలకృష్ణ గారు. హలో, నేను పోలవరం నుంచి మాట్లాడుతున్నాను సార్. చెప్పండి. నేను డయాబెటిక్ పేషెంట్ అండి. ఓకే. హలో, డయాబెటిక్ పేషెంట్ అండి. ఓకే. నాకు మొటిలిటీ తక్కువగా ఉందంటున్నారండి. ఓకే ఓకే అండి, ఇది డయాబెటీస్ వల్ల నేను మా మిసెస్ కి ఐఎఫ్ చేయించామండి. అది మొటిలిటీ తక్కువ ఉందని 35% ఉందంటున్నారండి. ఓకే, అదే అండి. ఇప్పుడు మనకు ఫస్ట్ ఏంటంటే డయాబెటీస్ అనేది కంట్రోల్లో ఉండాలి. ఈ మొటిలిటీని పెంచడానికి కొన్ని రకాల మెడిసిన్స్ ఉంటాయి. ముఖ్యంగా కొన్ని ఇప్పుడు అశ్వగంధ, శతావరి, ఇంకా కొన్ని స్పెసిఫిక్ మెడిసిన్స్ ఉంటాయండి. ఫస్ట్ మీరు డయాబెటీస్ అనేది కంట్రోల్లో ఉండాలి. మీరు ఒకసారి కన్సల్ట్ కాండి. డయాబెటీస్ ఎంత ఉంది, దానికి ఏమేం ఆహార నియమాలు పాటించాలి, ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి మీకు తగ్గడానికి పరిష్కారం అనేది చేస్తాం. స్టార్ ఆయుర్వేదలో మగవారిలో సంతానలేమికి ప్రత్యేకంగా ఎటువంటి ట్రీట్మెంట్ ఉంటుంది? ఈ స్టార్ ఆయుర్వేదలో ముఖ్యంగా ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ అనేది అలోపతి ట్రీట్మెంట్, ఆయుర్వేదిక్ ఏదైతే మోడర్న్ ట్రీట్మెంట్ ఉందో ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్కు చాలా తేడా ఉంటుందండి. మా దగ్గర ఏంటంటే సిమ్టమ్స్ని బట్టి ముఖ్యంగా ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. ఎక్కడైనా సరే సిమ్టమ్స్ బేస్తో మేము ఎక్కువగా జూనియర్ డాక్టర్స్ ఉంటారు, వాళ్ళు కేస్ టేకింగ్ తీసుకోవడం, తర్వాత మేము చూడటం, మా తర్వాత మాకు అర్థం కాకుంటే నెక్స్ట్ ఇంకా సీనియర్ డాక్టర్స్ ఉంటారు. ఈ విధంగా ఒక టీమ్ లాగా అందరం కలిపి ఈ చర్చించి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. మన దగ్గర మెడిసిన్స్ కూడా హై స్టాండర్డ్స్లో కేరళ నుంచి తెప్పించినటువంటి హై స్టాండర్డ్స్తో ఉండటం జరుగుతుంది. వీటితో పాటు పంచకర్మ ట్రీట్మెంట్, మంచి శిక్షితులైనటువంటి కేరళ స్టాఫ్ థెరపిస్టులను కానీ, క్వాలిఫైడ్ థెరపిస్టులు కానీ, ఇవన్నీ మనకు మంచి క్వాలిటీ మెడిసిన్స్ కానీ ట్రీట్మెంట్ వరకు మన దగ్గర బాగుంటుందండి. ఇది కాల్ రిసీవ్ చేసుకుందాం. కవిత నల్గొండ నుండి. కవిత గారు మాట్లాడండి. కవిత గారు.
మాట్లాడండి, డాక్టర్ గారు ఉన్నారు. నమస్తే, చెప్పండి ప్రాబ్లం చెప్పండి నేరుగా. కవిత చెప్పండి మా కవిత గారు. మాకు 7 years అయిందండి మ్యారేజ్ అయ్యి. ఓకే. మ్యారేజ్ అయ్యి 7 years అయిందండి, ఇంతవరకు పిల్లలు లేరు. ఓకే. టెస్ట్ చేయిస్తే నాలో ప్రాబ్లం ఏం లేదని అన్నారు. మా ఆయనలో కౌంట్ తక్కువ ఉంది అని చెప్పారు, బ్లడ్ కౌంట్. ఓకే. ఓకేమ్మా, ఇప్పుడు మగవారి నుంచి ఎక్కువ సమస్యలు వస్తున్నాయమ్మా. ఇప్పుడు స్పెర్మ్ కౌంట్ పెరగటానికి కూడా మెడిసిన్స్ ఉన్నాయమ్మా. ముఖ్యంగా కొన్ని అశ్వగంధ, శతావరి, ఫుడ్లో కూడా ముఖ్యంగా మీరు ఇంతకుముందే చెప్పడం జరిగింది ఏమేమి ఫుడ్ తీసుకోవాలని. వాటితో పాటు కొన్ని యోగా ప్రొసీజర్స్ ఉంటాయమ్మా. ఇవన్నీ చేయడం వల్ల తగ్గుతుంది. ఫస్ట్ ఎంతగా ఉంటుంది, ఇంకేమైనా సమస్యలు ఉన్నాయా, అవన్నీ కూడా మీరు రిపోర్ట్స్ ఉంటే డైరెక్ట్ కన్సల్ట్ కాంది, లేదా దగ్గర ఎవరైనా సరే ఆయుర్వేదిక్ డాక్టర్ ఉంటే మీరు అక్కడైనా చూపించండి. మీ సమస్య అనేది ఆయుర్వేదిక్ ద్వారా, ముఖ్యంగా ఈ వీర్యకణాల లోపానికి ఆయుర్వేదిక్ ద్వారా మంచి పరిష్కారం అనేది ఉంటుంది. కాల్ రిసీవ్ చేసుకుందాం. దుర్గారావు ఏలూరు నుండి. దుర్గారావు గారు మాట్లాడండి. టీవీ వాల్యూమ్ తగ్గించేసేయండి. ఓకే, మాట్లాడండి. హలో, చెప్పండి దుర్గారావు గారు. సార్ నమస్తే సార్. నాకు డౌట్ అండి. ఇప్పుడు పెళ్లికి ముందు గ్రూప్ని చూస్తే తర్వాత ఎఫెక్ట్ ఏమి ఉంటుందండి? ఓకే అండి, మీకు దగ్గర డాక్టర్ ఉంటారు లేదా సమరం గారు ఉంటారు. ఒకసారి అతన్ని కన్సల్ట్ తీసుకుంటే అతను మంచి ఎక్స్పర్ట్ అండి. వాటిల్లో అతని గురించి మీది ఏదైనా ప్రాబ్లం ఉంటే క్లారిఫై చేసుకోండి. ఓకే. ఇంకోటి, రిపోర్ట్స్ అన్ని నార్మల్ ఉన్నాయి. ఇంతకుముందు ఒక కాలర్ మనకు చెప్పారు, రిపోర్ట్స్ అన్ని నార్మల్ ఉన్నా పిల్లలు పుట్టకపోవడానికి కారణాలు ఏంటి, దాన్ని ఏ విధంగా చూస్తారా? ఫస్ట్ అండి, ఫస్ట్ 100%లో 30% అనేది మగవారి నుంచి ప్రాబ్లం ఉంటుంది, 30% అనేది ఆడవారి నుంచి ప్రాబ్లం ఉంటుంది, ఇంకొక 30% ఇద్దరి వైపు నుంచి ఉంటుంది, 10% అన్ఎక్స్ప్లెయిన్డ్ అంటారు, అంటే ఏమి కారణాలు తెలియని. అవి కూడా మనము అది ఏం కారణం అంటే ఫస్ట్ న్యూట్రిషన్ లోపం వల్ల కూడా ఉంటుందండి. అది కాపర్ కానీ, జింక్ కానీ, నికెల్ కానీ, ఇవి కొన్ని రకాల పోషకాహార లోపం వల్ల కానీ, వాళ్ళు చేసేటటువంటి కొన్ని రకాల తిన్న వెంటనే పడుకోవటము అలాంటి వాటి వల్ల కానీ ఈ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. దాన్ని ఏమంటారు, అన్ఎక్స్ప్లెయిన్ అంటారు. ఇవి కూడా మనం లైఫ్ స్టైల్లో మార్పు చేసుకోవటం వల్ల ఈ 10% అనేది మనకు క్లియర్ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. ఇది ఏం మేజర్ ఉండదు, మైనర్. ఇవి తగ్గే అవకాశం ఉంటుంది. ఎంతవరకు సక్సెస్ రేట్ ఉంటుంది స్టార్ ఆయుర్వేదలో? ఇది సక్సెస్ రేట్ అంటే అదే అండి, ఇప్పుడు అలిగోస్పెర్మియాలో మనకు 70% వరకు మేము సక్సెస్ రేట్ ఇవ్వటం జరుగుతుంది. అదే అజూస్పెర్మియాలో అయితే మనం 40% వరకు ఇవ్వటం జరుగుతుందండి. అజూస్పెర్మియాలో కూడా మనకి ఏదైతే అసలు స్పెర్మటోజెనిసిస్ లేకపోతే ఎవరేం చేయలేరండి. ఇవేంటంటే డిపెండ్ అపాన్ పేషెంట్ యొక్క ఆల్కహాల్ అలా అడిక్షన్స్ ఉంటే కొంత ప్రాబ్లం అవుతుంది. దీని విధంగా మనకు మంచి రిజల్ట్ ఓవరాల్గా మనకు ఆయుర్వేదిక్ ద్వారా మంచి ఎంకరేజింగ్ రిజల్ట్స్ అనేవి ఉండటం జరుగుతుంది. ఫైనల్ గా చెప్పండి, ఆల్రెడీ ఇలాంటి ప్రాబ్లమ్స్ తో బాధపడుతున్న వారికి మీరు ఇచ్చే సలహా ఏంటి? ఓకే, వీలైనంత వరకు అండి ఆల్కహాల్ స్మోకింగ్ అవాయిడ్ చేయండి. ఫస్ట్ ఒబెసిటీ కానీ, ఎక్కువ ఆయిల్ ఫుడ్స్ కానీ, జంక్ ఫుడ్స్ కానీ తినొద్దు. ఉదయం పూట వాకింగ్ చేయటం, వీలైనంత ఫ్రెష్ ఫ్రూట్స్ కానీ, ఫ్రెష్ వెజిటబుల్స్ కానీ తీసుకోవటం, నాన్ వెజ్కు వీలైనంత దూరంగా ఉండటం, యోగా లాంటి ఆసనాలు కానీ, కొన్ని బ్రీతింగ్ ఎక్సర్సైజ్ కానీ ఇవి చేయటం వల్ల మీ ఎవరికైనా సరే ఈ వీర్య లోపాలే కాకుండా జనరల్ హెల్త్ మనకు అభివృద్ధి చెందుతుంది. ఇంకా ఆస్తమా, డయాబెటీస్, షుగరు, బీపీ ఇవన్నీ కూడా మనకు రాకుండా ఉండటానికి ప్రివెంటివ్గా ఉంటుంది. ఓకే, చాలా బాగా వివరించారు. థ్యాంక్స్ ఫర్ కమింగ్. ఇది ఇవాల్టి జీవన్ రేఖ. రేపటి కార్యక్రమంలో కలుద్దాం. చూస్తూనే ఉండండి TV1.